హాయ్, చూడండి. నిన్న నేను ఒక ప్రిడిక్షన్ చెప్పాను, రాజస్థాన్ గెలుస్తుంది అని. అది ఓడిపోయింది. ఈరోజు నేను పంజాబ్ గెలుస్తుందని చెప్తానా, ఇది గెలుస్తుంది. అది నా నమ్మకం. ఓడిపోతుంది అనేది మీ నమ్మకం. ఓకే, మీరు ఏమైనా అనుకోండి, నాకైతే ఈరోజు పంజాబ్ గెలుస్తుంది ఓకే అని నేను అనుకుంటానా. చూడండి, ఇది మీరు నమ్మినారనుకో నట్టేట మునిగిపోతారు. ఇలాంటివన్నీ ప్రిడిక్షన్స్ అన్నీ బెట్టింగ్లు కట్టే రాయుళ్ళంతా. మీరు బెట్టింగ్లు కట్టాకండి. ఈ ఎనుములు మేపుకునే కొంచెమన్నా లెక్క వస్తుందేమో. ఐపీఎల్లో బెట్టింగ్ కడితే అందరూ నాశనం అయిపోతారు. నేను ఇది ఎందుకు చెప్తానంటే, నాకు పొద్దుపోలేదు కాబట్టి నేను చెప్తాను. నాకెందుకు పొద్దుపోలేదంటే, టీచర్ ఉద్యోగం ఊసిపోయింది కాబట్టి పొద్దుపోలే. ఏం పని చేయాలనో తెలియక. ఓకేనా, మీరు కూడా నమ్మకండి, నమ్మితే అంతే. ఓకేనా. కానీ ఈరోజు ఐపీఎల్ మటుకు పంజాబ్ గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అది నా నమ్మకం. ఎందుకంటే నేను ఈరోజు పంజాబ్కి ఫేవర్ అన్నమాట. మీరు దేనికి ఫేవర్ అనుకుంటే నాకేం సంబంధం. ఓకేనా. కాబట్టి ఈ ప్రిడిక్షన్లు జ్యోతిష్యాన్ని అంటే, జ్యోతిష్యం అంటే మంచి పూజారి కాడికి పోతే నమ్మొచ్చు, కానీ ఎవరు బట్టే వాళ్ళ దావరం కోసం దాసాన్ని నమ్మకూడదు. ఓకే, జ్యోతిష్యం అంటే దాన్ని ఒక సపరేట్ శాస్త్రం ఉంది, పిహెచ్డి చేస్తారు దాని మీద. అది వేరు. ప్రిడిక్షన్లన్నీ నమ్మకండి. ఓకేనా. నమ్మకూడదని చెప్పడానికి ఇదంతా నా ప్రయత్నము. ఓకేనా. పొద్దుపోని ప్రయత్నం అన్నమాట. పొద్దుపోలేదు నాకు, టీచర్ ఉద్యోగం ఊసిపోయి. ఓకేనా. ఎప్పుడు కరోనా అయిపోయి ఎప్పుడు టీచర్ ఉద్యోగాలు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయో తెలియదు. ఓకేనా. ఐపీఎల్ అయితే ఈరోజు పంజాబ్ గెలుస్తుంది. నమ్మండి, నట్టేట మునగండి.